ముదిరాజన్న నాకు ప్రాబ్లం ఉందన్న. నాకు కూడా ప్రాబ్లం ఉంది కదా. సరే పర్లే, నీ ప్రాబ్లం తీస్తులే నేను. సరే ఇగో నాకు కూడా ప్రాబ్లం ఉంది, కొద్దిగా హెల్ప్ చేస్తాడు. నేను అతో చేత కాదు కానీ నేను ఎలా చేయాలో తెలుసు నాకు. నీకు నువ్వే సాయం చేసుకునేది నా దగ్గర ఐడియా ఉంది. ఇగో చేసుకో. ఇలా ఎలా అన్న ముదిరాజన్న, ఇగో ఇలా తీసుకొని ఇప్పుడు తీసుకొని ప్రాబ్లం సాల్వ్. ఓకే, అయితే మనం బీసీ కూడా సాధిస్తాం కదా మనం ఇలా చేసుకుంటే. బీసీ అంశం మన పిల్లల భవిష్యత్తు. ఓ ముదిరాజు బిడ్డలారా, నేను ఆపదలో ఉన్న ఐకమత్యంతో కాపాడుకోనని చెప్పేసి ఈ వీడియో తయారు చేస్తున్నా. దయచేసి బీసీ అంశం రోస్టర్ పాయింట్లతో సహా మీరు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు ఇది. ముందుగా నా అన్నలకు, నా సోదరులకు అందరికీ ప్రత్యేక హృదయపూర్వకంగా మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ వీడియో చేస్తున్నంటే, సంఘ అధ్యక్షుల అన్నలు, సంఘ సభ్యులు ఉన్న అన్నలకు, రాజకీయ నాయక అన్నలకు మీ పాదాలకి మరీ దండాలు చేస్తున్నా. గతాన్ని మర్చిపోదాము, ప్రజెంట్ని ఆలోచించుకొని. ఇన్ని రోజులు బీసీఏ సాధించాలంటే రాజాధికారం ఉండేది, కానీ ఆ కోణాలు వదిలిపెట్టి ఈ పసిపిల్లలని ముఖాలు చూసుకొని ఎన్నో సభలు పెట్టారు మీరు. ఒంటరి పాడతోటి ఎన్నో చేశారు, కానీ ఏ ఒక్కటి కూడా సాధించలేకపోయాను. ఇన్ని రోజులు ముదిరాజు టీవీ మీ పైన విమర్శకున్నది అని చేసుకున్నాను, కానీ నాకు చాలా బాధ అనిపించింది. నా అన్నలను తిడుతున్నా, నా వాళ్ళని నేను తిట్టుకుంటున్నా అని చెప్పేసి చాలా నా మనసులో కుమిలిపోయినా. దయచేసి ఇప్పుడున్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తాన్న దాన్ని అడగట్లేదు మనం. కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాటని ఇదొక్కటి అడిగితే చాలు. మనకు గతంలో మన రాజాధికారం కావాలి, ఇప్పుడు మనకు రాజాధికారం అవసరం లేదు అన్నదానికి ఈ వీడియో. అన్నలారా, అక్కలారా, మన ముదిరాజ్ బీసీఏ రిజర్వేషన్ అంశం కోర్టులో లేదు. అందరూ తెలుసుకోండి. మన ఐక్యతతో పోరాడే రోజు వచ్చింది. రండి, రోజులంతా సంఘటితమై బీసీ కమిషనరేట్ ముట్టడిద్దాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ముదిరాజు గడప నుండి ఉద్యమానికి సిద్ధమవ్వండి. బీసీఏ సాధ్యమే అనే ఉద్యమానికి పిలుపునిస్తుంది ముదిరాజ్ టీవీ. మీరు ఇష్టపడే ముదిరాజు రాజకీయ లీడర్స్ ను, సంఘ నాయకులను మేలుకొలపండి. జై ముదిరాజ్, జై